హార్డ్ వర్క్ చేసే వర్కర్ ఎందుకు రెస్పెక్ట్ పొందలేకపోతున్నాడు? చదువుకున్న సొసైటీ ఎందుకు ఇన్‌ఈక్వాలిటీని మళ్ళీ రిపీట్ చేస్తుంది? మనం ఫ్రీ కంట్రీలో ఉన్నామంటారు. కానీ మన మైండ్ ఫ్రీగా ఉన్నదా? నన్ను ఒక క్వెషన్ ఇయర్స్ నుంచి డిస్టర్బ్ చేస్తుంది. మనం థింక్ చేస్తున్నామా? లేకపోతే ఎవరైనా మనల్ని థింక్ చేయిస్తున్నారా? హాయ్! దిస్ ఈస్ ప్రకాష్. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ కాదు. ఇది మోటివేషన్ ఛానల్ అంతకన్నా కాదు. ఇది అన్‌కంఫర్టబుల్ క్వెషన్స్‌ని అడిగే ఛానల్. స్కూల్, క్యాస్ట్, ఇంటెలిజెంట్, జెండర్, సొసైటీ, సక్సెస్, ఇన్‌ఈక్వాలిటీ వీటి గురించి మనం డైలీ డిస్కస్ చేస్తాం. డైలీ వీటి గురించి మాట్లాడుకుంటాం. కానీ వీటి గురించి ఎప్పుడైనా డీప్‌గా ఆలోచించామా? ఈ ఛానల్ థియరీ చెప్పడానికి కాదు. మన లైఫ్‌లో ఆల్రెడీ జరుగుతున్న విషయాలని క్లియర్‌గా అబ్జర్వ్ చేయడానికి పెట్టుకున్న ఛానల్. మా క్లాస్‌లో ఒక స్టూడెంట్ ఉండేటోడు. వాడు చాలా బ్రిలియంట్. ఎప్పుడు చూసినా క్వెషన్స్ అడిగేవాడు. డిఫరెంట్‌గా థింక్ చేసేవాడు. వాడు టీచర్స్‌కి పెద్ద ప్రాబ్లమాటిక్ స్టూడెంట్ అయ్యేటోడు. ఇంకోడు సేమ్ ఇట్లనే. వాడు బ్రిలియంట్. వాడు సైలెంట్‌గా ఉంటాడు. ఒబీడియంట్‌గా ఉంటాడు. టెక్స్ట్ బుక్‌లో ఏదుంటే అది దాన్నే రిపీట్ చేస్తాడు. కానీ ఈ ఫస్ట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాడు టీచర్స్‌కి ప్రాబ్లమాటిక్ అయిపోతాడు. సెకండ్ స్టూడెంట్ ఎవరైతే సైలెంట్‌గా ఉంటాడో వీడు గుడ్ స్టూడెంట్ అయిపోతాడు. ఇక్కడ నాకు ఒక క్వెషన్ స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇస్తుందా? లేకపోతే ఒబీడియన్స్‌ని ఇస్తుందా? తర్వాత సొసైటీని అబ్జర్వ్ చేశా. సొసైటీ కూడా సేమ్ అలాగే ఉంది. కష్టపడి పని చేసేటోడినేమో తక్కువ చేసి చూస్తారు. ఇంగ్లీష్‌లో మాట్లాడేవాడినేమో ఇంటెలిజెంట్ అంటారు. క్యాస్ట్‌ని డిస్ట్రాయ్ చేశామని చెప్పి మనం అందరం అనుకుంటాం. కానీ డిగ్నిటీని అందరికి ఈక్వల్‌గా ఇచ్చామా? జనాలు డిగ్రీలు పొందుతున్నారు గానీ ఎంపతిని లూజ్ అయితున్నారు. మన సొసైటీ ఎలా వర్క్ అయితుందో తెలుసా? మన చిన్నప్పటి నుంచే కొన్ని లేబుల్స్ ఏసి పెడతారు. నువ్వు ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని, నువ్వు యావరేజ్ స్టూడెంట్ అని, ఇది హై వర్క్ అని, ఇది లో వర్క్ అని ఇలా. స్లోగా మనం మన ఐస్‌తో కాకుండా సొసైటీ ఐస్‌తో చూడడం మొదలుపెడతాం. క్వెషన్స్ అడిగే వాళ్ళని డిఫికల్ట్ అంటారు. ఫాలో అయ్యే వాళ్ళని డిసిప్లైన్డ్ అంటారు. ఫియర్‌ని రెస్పెక్ట్ లాగా టీచ్ చేస్తారు. రెప్యుటేషన్‌ని ఇంటెలిజెన్స్ లాగా సెలబ్రేట్ చేస్తారు. దీనివల్ల ఏమైతది? వాళ్ళకి కావాల్సిన సిటిజన్స్ ప్రొడ్యూస్ అయితారు గానీ, థింకింగ్ హ్యూమన్స్ ప్రొడ్యూస్ గారు గదా! కానీ చేంజ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? ఒక్క హానెస్ట్ క్వెషన్‌తో. వై? ఎందుకు? వై ఇన్‌ఈక్వాలిటీ? వై క్యాస్ట్ మెంటాలిటీ? వై ఫియర్ ఇన్ ఎడ్యుకేషన్? వై డిగ్నిటీ ఓన్లీ ఫర్ సమ్ జాబ్స్? వై సైలెన్స్ ఈస్ సేఫియర్ థాన్ ట్రూత్? ఈ ఛానల్ ఆన్సర్ ఇచ్చే ప్లేస్ గాదు. క్వెషన్స్‌ని ఎస్కేప్ కాకుండా చూసే ప్లేస్. మనం మన థింకింగ్‌ని రీక్లెయిమ్ చేసుకునే ప్లేస్. ఇఫ్ యూ ఫెల్ట్ సంథింగ్ రాంగ్ విత్ ద సొసైటీ బట్ ఐ కాంట్ explain it, then maybe you are in the right place. Welcome to the channel. Think deeply, question fearlessly.